పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు. అంతటి యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన కమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేల్కొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా, యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడిదేరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క సువిశేష పట్టణము ద్వారా కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. అందులో ప్రధానమైనటువంటిది, క్రీస్తును వెంబడించినప్పటికీ కూడా మన జీవితంలో పెను తుఫానులు వస్తూ ఉంటాయి అని. కొన్ని సందర్భాలలో మన ఆలోచన ప్రకారము, మనకున్నటువంటి జ్ఞానము ప్రకారము ఈ విధముగా మనము ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మనకి కష్టము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నేను దేవునికి దూరం అయిపోయానేమో అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. నేను దేవునికి దూరం అయిపోయాను అనేటువంటి నిర్ణయాలను మనము తీసుకుంటూ ఉంటాము. అయితే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, మీరు క్రైస్తవ జీవితములో ఎంత భక్తి విశ్వాసములు కలిగి జీవిస్తున్నప్పటికీ, నన్ను అనుసరిస్తున్నప్పటికీ, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మీరు జీవిస్తున్నప్పటికీ, మీ జీవితములో తుఫాను లాంటి కష్టములు వస్తాయి. ఈ సత్యాన్ని మీరు గుర్తెరగండి అని తన శిలువ మరణములను మనకు జ్ఞాపకపరుస్తూ ఈ సత్యాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవ అంశము మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 24వ వచనము చివరి భాగాన్ని మనం చూస్తే, వారు అందరూ కూడా తుఫాను వచ్చినప్పుడు, వారు అందరూ కూడా భయపడుతూ ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నారు. అంటే మన జీవితంలో కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వ్యధలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, నష్టము వచ్చినప్పుడు దేవుడు మౌనముగా ఉన్నటువంటి సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు ఈనాటి సువిశేష పట్టణంలో శిష్యులందరూ కూడా తుఫానుతో భయపడుతూ ఉంటుంటే, క్రీస్తు ప్రభువు ఆయన ఆ పడవలో నిద్రిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే విధముగా మన జీవితంలో ఆ విధమైనటువంటి కష్టములు నష్టములు ఎదురైనప్పుడు క్రీస్తు ప్రభువు దేవుడు కొంత మౌనం అనేటువంటిది వహించి ఉండవచ్చు. ఆ విధముగా మౌనము వహించినప్పుడు మనం ఆలోచన చేసేది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, విస్మరించాడు అన్నటువంటి ఆలోచన భావానికి మనం గురవుతూ ఉంటాము. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట, మౌనం వహించినంత మాత్రాన మిమ్మల్ని నేను విడిచిపెట్టలేదు, మీ యొక్క జీవిత విధానం అంతా కూడా నా నియంత్రణలోనే ఉన్నది అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు ఉదాహరణకు మరణించినటువంటి లాజరు యొక్క జీవితమే దానికి మనకు ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకని అంటే, ఆయన జబ్బుపడి ఉన్నప్పుడు దేవుడు కొంత మౌనం అనేటువంటిది వహిస్తూ ఉన్నాడు.
కొంత సమయము జాప్యం అనేటువంటిది ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన పరిస్థితి అంతా కూడా మరణము, జబ్బుపడుట ఇదంతా కూడా ఆయన నియంత్రణలోనే ఉంది. కానీ దేవుడు ఆ తర్వాత ఆయన్ని జీవముతో లేపుతూ ఉన్నాడు. ఏ విధముగా అయితే వీళ్ళ అందరినీ కూడా ఆ తుఫానుని, ఆ సముద్రాన్ని గద్దించి వీళ్ళని కాపాడుతూ ఉన్నారో, అదే విధముగా ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా వచ్చినటువంటి ప్రతి కష్టానికి, నష్టానికి ఆయన మౌనం వహిస్తున్నాడంటే ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడని మనం గుర్తెరగాలి. తర్వాత మూడవది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, భయము మన విశ్వాసానికి శత్రువు. ఇదిగో ఒక సమస్య వస్తే, ఆ సమస్య ద్వారా భయము వస్తే ఈ సమస్యను పెద్దదిగా చూపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క సహాయాన్ని చిన్నదిగా చూపిస్తూ ఉంటుంది. కానీ విశ్వాసము మనకు వచ్చినటువంటి సమస్యను చిన్నదిగా చూపిస్తూ దేవుని యొక్క సహాయాన్ని మనకు పెద్దదిగా చూపిస్తుంది. కాబట్టి మన కష్ట సమయంలో మనం ఖచ్చితంగా విశ్వాసము కలిగి ఆయన మీదే మనం ఆధారపడి ఉండాలి. అదే దేవుడు కోరుకునేటువంటిది. కాబట్టి ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో, దేవుడు వారిని, వారి కుటుంబాలని ఎల్లప్పుడూ కూడా దీవించునుగాక. ఆమేన్.